తిరుపతిలో రోడీజం సహించబోమని వైకాపాపై కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ధ్వజమెత్తారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ గాంధీ రోడ్డులో విస్తృత ప్రచారం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో చింతామోహన్ మండిపడ్డారు. ఉప ఎన్నిక రాబోతా ఉంది. పార్లమెంట్కి ఉప ఎన్నికలో 4 రాజకీయ పార్టీలు ఉన్నాయి మన ముందు. ఒకటి భారతీయ జనతా పార్టీ. మరి మోడీ గారు దేశంలో ఉన్నటువంటి సంపదనంతా అమ్మేస్తున్నాడు, సొమ్ము చేసుకుంటూ పోతున్నాడు. రెండవ పార్టీ జగన్ పార్టీ. వాళ్ళ నాయన పేరు పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు జగన్ సంపాదించాడు వాళ్ళ నాయన బ్రతుకున్న రోజుల్లో. మరి ఆయన కూడా బరిలోకి వస్తున్నాడు ఇక్కడ. మరి నేను ఒక్కటి చెప్తున్నాను, జగన్కు గాలి లేదు. జగన్ పైన వ్యతిరేక పవనాలు విసురుతూ ఉన్నాయి. గాలి గట్టిగా కొడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పైన వ్యతిరేకత మొదలైంది. మరి ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు, పేపర్లో మాత్రం కనిపిస్తున్నాడు. చంద్రబాబు కూడా గ్రౌండ్ పూర్తిగా పోయిందని చెప్తున్నాను. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విజయం వైపు పరిగిస్తూ ఉంది. ప్రజల్లో గొప్ప మార్పు ఉంది. ఇది కేవలం ఒక 20 రోజుల్లో వచ్చినటువంటి మార్పు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతామనే భయంతో 7 మంత్రులను పంపిస్తున్నాడు. లారీల్లో డబ్బు పంపిస్తున్నాడు, లారీల్లో సారాయి సీసా పంపిస్తున్నాడు. ఇది ఆయనకు చాలా కళ్ళు తెరిపిస్తారు తిరుపతి ప్రజలు. తిరుపతిని పులివెందలు చేస్తే మేము ఒప్పుకోం. ఇది తిరుపతి పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో పవిత్రత ముఖ్యం. పులివెందల్లాగా రౌడీతనం, ఆ తప్పులు ఏడ చేస్తే ఉడకవు తమ్ముడు, జాగ్రత్త.